అందుకని దశరథుడు ఎక్కడికి వెళ్ళాడు? కైక మందిరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆవిడ కోపగృహంలో ప్రవేశించగానే మాట్లాడడానికి మొదలు పెట్టాడు దశరథ మహారాజు. ఇది కూడా ఇంకో విషయం మీకు నిన్న చెప్పాను. ఆనందంతో ఉన్నప్పుడు మాట జాగ్రత్తగా వాడాలి. కైక కూడా ఎంత గట్టిదో తెలుసా అండి? మాట్లాడిస్తుంది. తనకిష్టమైన మాట రాగానే కంఠం పట్టేసుకుంటుంది. దశరథుడు మాట్లాడడం అనేది 2 సార్లు ఆపద తెచ్చిపెట్టిందండి. ఒకటేమో విశ్వామిత్రుడి దగ్గర, ఒకటేమో కైకమ్మ దగ్గర. ఓసారేమో తాత్కాలికంగా రాముడికి దూరం అయితే ఇప్పుడు శాశ్వతంగా రాముని విడిచి వెళ్ళిపోబోతున్నాడు. కాబట్టి నోరు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది రామాయణం. ఆ మాట్లాడే ఆపదల పాలైన వాడు ఇతడు కనుక ఇంకా జాగ్రత్త పడ్డాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏ దేవి కైకాయిలా ఏది కోపగృహంలో ఇలా ప్రవేశించావు? ఏమిటా కోపం? రాజవైద్యం పిలిపించాలా? వైద్యం చేయించాలా? నిన్న ఎవరైనా ఏమైనా అన్నారా? వాళ్ళు ఏమైనా చేయమంటావా? నీ ప్రాపత్యం పొందినవాడు అంటే నువ్వు బాగా ఉండాలని అనుకున్నవాడు ఎవరైనా చెరసాల్లో ఉన్నాడా? నువ్వు చెరసాల్లో ఉండాలి అనుకున్నవాడు ఎవరైనా బాక్యంగా తిరుగుతున్నాడా? నీకు ఎటువంటి ఆనందం కావాలో చెప్పు, ఆ మాట నేను నెరవేరుస్తాను. ఆవిడ మాట్లాడటం అలాగే నిలబడిపోయింది. ఆఖరికి ఒక మాట అన్నాడు, ఇంత వేడుకుంటున్నా నేను మాట్లాడటం లేదు కనుక నా ప్రాణాత్మతులైనటువంటి రామచంద్రుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నీవేం కోరాలో అది నేను నెరవేరుస్తాను, నా రాముడి మీద ప్రమాణం చేస్తున్నాను చెప్పు అన్నాడు దశరథ మహారాజు. ఎప్పుడైతే రాముడి మీద ఒట్టు పెట్టాడో అప్పుడు కైకమ్మ మాట్లాడుతూ, ఓ పంచభూతాలారా, ఓ అష్టదిక్పాలకులారా, ఓ ద్వాదశాదిత్యులారా, ఈ దశరథుడు ఏం చెప్తున్నాడో మీరు వింటున్నారు కదా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణకు నేను కోరబోతున్న వరాలకు, దశరథుడు ఇచ్చినటువంటి మాటకు మీరే సాక్షులు కనుక మీరందరూ నిలబడి నా కోరికకు మీరు సాక్ష్యంగా నిలబడాలి. వెంటనే దశరథుడి గుండెలో రైలు పరిగెట్టుకున్నాయి. ఇప్పుడు ఇంతమందిని సాక్ష్యానికి ఎందుకు పిలవాలి అంటే ఏదో గట్టి కోరికే కోరబోతోంది. అప్పుడు చెప్పింది, ఓ ప్రాణనాథ, నాకు నేను వరాలు ఇచ్చారు కనుక అడుగుతున్నాను. ఎప్పుడు చంద్రరాజులతో జరిగిన యుద్ధంలో జరిగిన విషయాలు మొట్టమొదటి ఏమిటంటే, శ్రీరామచంద్రమూర్తికి నిర్ణయించినటువంటి ఆ ముహూర్త కాలంలోనే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. శ్రీరామచంద్రమూర్తి నారచేతులు ధరించి 14 సంవత్సరాలు దండకారణ్యంలో తపస్సు చేస్తూ జీవించాలి. ఇవే నా 2 కోరికలు. అవి ఎక్కడో కాదు, ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే నాకు ఇచ్చి తీరాలి. అవి తక్షణమే అమలుపరచాలి. లేదంటే ఈ కళ ముందే నేను ప్రాణత్యాగం చేస్తానంటే అప్పుడు దశరథుడు అలా నిలబడ్డవాడు. మొదలు జరిగితే అరటి చెట్టు ఎలా కూలబడిపోతుందో అలా కూలబడి కైకను చూసి వణికిపోతున్నాడు. పెద్ద త్రాచుపాలను చూస్తే ఒంటరిగా ఉన్నవాడు ఎలా వణికిపోతాడో, ఒక మృత్యువుని ఏకకాలంలో దగ్గరుండి చూసిన వాడు ఎలా వణికిపోతాడో అలా దశరథుడు వణికిపోతున్నాడు. మాట రావడం లేదు, తడబడిపోతున్నాడు, కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఏమనాలో తెలియడం లేదు. అసహనంగా అన్ని మూకముడిగా ఆయన బుద్ధిని మందగింప చేసేలాగా అంత దైన్యంలో మాడిపోయింది ఆయన ముఖం. అంత దైన్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. కైక, ఈ విపరీత బుద్ధి నీకు ఎలా పుట్టింది? ఏమైంది నీకు ఈరోజు? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? దుష్టురాలా, మేము నీకేం అపకారం చేశామని ఇంతటి దురాలోచన చేస్తున్నావు? కన్న తల్లిలా భావిస్తున్న రామచంద్రమూర్తికి కీడు తలపెడతావా? ఎవరిని వదిలేయమంటావో చెప్పు. కౌసల్యను వదిలేయమంటావా? వదిలేస్తారు. సుమిత్రను వదిలేయమంటావా? వదిలేస్తారు. రాజ్యాన్ని అడుగుతున్నావా? అది ఇవ్వడానికి సిద్ధమే. నా ప్రాణాలా అసలు లెక్కే లేదు, ప్రాణాలు కూడా విడిచేస్తారు. కానీ రాముడిని మాత్రం వదలలేను, రాముడిని మాత్రం విడిచిపెట్టను. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని ఇప్పుడు అందరి ముందర మాట ఇచ్చి ఇక్కడికి రావడంతోనే ఇప్పుడు దాన్ని తప్పమని నేను ఒడితో వరాల రూపంలో అడుగుతున్నావే, ఇది ఎలా చేయమంటావని కైకని ప్రాధేయపడుతున్నట్లుగా ఆయన్ని ఏది చిన్న పిల్లవాడు ఏడ్చినట్టుగా ఇచ్చేస్తాడండి దశరథుడు. ఆవిడ కాళ్ళు పుట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు, దండం పెడతాడు, కనికరించమంటాడు, ప్రతిమలాడు, బామాలాడు, చివరికి మూర్ఛపోయాడు. అయినా కైకమ్మ మాత్రం చలనం లేదు. రాజా, ఏం కోరినా ఇస్తానన్నావే, దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేశావే, తీరాని ప్రాణప్రదమైన రామచంద్రుడి మీద కూడా ఒట్టు పెట్టావే, ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతున్నావే, నువ్వేదో పెద్ద ధర్మాత్ముడి లాగా లోకం భావన చేస్తుంటే ఆడిన మాటను తప్పడమేనా నీ పూర్వీకులు నీకు నేర్పినటువంటి విద్య? ఇప్పటిదాకా సంపాదించుకున్న ఈక్ష్వాకుల మర్యాద, రఘువంశం యొక్క ప్రతిష్ట, సూర్యవంశం యొక్క గొప్పదనం, ఇవన్నీ కూడా నీ అసత్య దూషణం చేత ఈ రోజున మొత్తం కొట్టుకుపోయే స్థితి వచ్చేసింది. నీ ఒక్కడివి ఈ రోజున మాట మీద నిలబడితే ఇంతమంది వైభవం నీకు నిలబడి తీరుతుంది, మీ వంశ ప్రతిష్ట పెరుగుతుంది. అలా పెరగడమా, లేదు మాట తప్పి అప్రతిష్ట పాలు
ఉంది అని దశరథుడి వైపే తిరుగుతూ ఆవిడ మాట్లాడుతుంటే ఆ మాటలకు ఏమీ మాట్లాడలేక అలా కింద పడిపోతున్న ఆయన చెప్పాడు, ఒక్కసారి గమనించు కైక, గుర్రాల మీద ఏనుగుల మీద తిరిగే నా రాముని పాదచారిగా దండకారణ్యంలో పాదరక్షలు లేకుండా ఆ కాళ్ళతో ఎలా నడవమని నేను చెప్పను? అంత దుర్మార్గమైన ఆజ్ఞను నేను ఎలా చేయగలను? షడ్రసోపేతమైన భోజనాలు కోరి కోరి చుట్టూ ఉన్న వాళ్ళు వడ్డిస్తుండగా పనికిరానటువంటి కందమూల ఫలాలు తవ్వుకొని జీవించే జీవితం జీవించమని నేను ఎలా చెప్పగలను అని ఇలా చెప్తుంటే కైకమ్మ అలా నిలబడిపోయి, రాజా, పూర్వం ధర్మాలు నీకు తెలియదా? పెద్దలు ఈ విషయాలు నీకు చెప్పలేదా? శిబి చక్రవర్తి కథ విన్నావు నువ్వు? ఓ రోజున ఒక డేగ, ఒక పావురు, ఈ రెండు ఆయన దగ్గరకు వచ్చాయి. ముందుగా పావురు ఆయన శరణ వేడింది. కారణం ఏమిటి? శిబి చక్రవర్తి అడిగితే, డేగ నన్ను తరుముకొస్తోంది నా దేహం కోసం, అందుకని శరణార్థినే నేను వేడుకుంటున్నానని శిబి చక్రవర్తి దగ్గర అంటే, అప్పుడు తరుముకొస్తున్న డేగతో మాట్లాడతాడు శిబి చక్రవర్తి. ఇంకేం కావాలి అని అడిగాడు. మరి నాకు ఆహారం ఆ పావురం కదా, ఆ పావురం ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నది ఆ డేగ. అయితే పావురానికి అభయం ఇచ్చాను, నీకేం కావాలన్నా ఇస్తానన్నాడు శిబి చక్రవర్తి. అయితే నాకేం అక్కర్లేదు, ఆ పావురానికి సరిపడ్డటువంటి మాంసాన్ని నీ దేహంలో నుంచి పోషించినట్లయితే పావురాన్ని విడిచిపెడతాను, ఆ మాంసం తీసుకుని నేను వెళ్ళిపోతాను అనగానే ఈ పావురాన్ని ఒక పక్క కూర్చోబెట్టాడు. రెండవ తక్కెడలో తన ఉండేటువంటి ఆ పళ్ళెలలో తన మాంసాన్ని ఖండఖండాలుగా పోసి అందులో పెడుతుంటే ఎంతసేపటికి పావురం వైపే మొగ్గు చూపిస్తుందే తప్ప తన మాంసం వైపు తొగకపోవడంతో ఆఖరికి తానే కూర్చొని తన దేహాన్ని ఒక మాట ఇచ్చినందుకు దేహమే ఇచ్చేసిన శిబి చక్రవర్తి కథను లేదా దశరథ మహారాజా? శిబి చక్రవర్తి దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? సత్యం కోసం నిలబడి కదా. ఇదేనా నీకు మీ వాళ్ళు నేర్పిన సత్యం? సత్యమేవ పదం బ్రహ్మ, సత్యం ధర్మ ప్రతిష్ఠిత, సత్యమేవ అక్షయా వేద, సత్యమే వాప్యతే పదం. సత్యము ధర్మం అంటారే, సత్యమే బ్రహ్మ, సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉంటుంది. సత్యం పలకడమే 4 వేలలో చదివిందంతో సమానం. సత్యం వలననే మానవుడికి పరమపదం లభిస్తున్నాయా? అటువంటి సత్యం మీద నీ బుద్ధిని నిలుపు అనగానే ఇలా సత్యానికి కట్టుబడ్డటువంటి దశరథ మహారాజు రాత్రంతా దుర్భరంగా కాలాన్ని గడిపేసిన తరువాత తెలతెలవారుతుండగా పట్టాభిషేకానికి సిద్ధం చేయబడిన సంభారాలు ఎదురు చూస్తుండగా అయోధ్య నగర ప్రజలందరూ దశరథుడి రాక కోసం పరీక్షిస్తుండగా అక్కడికి దగ్గరలో సుమంత్రుల వారు మంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు కైకేయి గృహానికి వచ్చాడు. వశిష్ఠుల వారి ద్వారాగా ఆయన ఆ కైక మందిరంలో ప్రవేశించి ఏం జరిగిందని అడిగితే అక్కడికి రాముడిని పిలుచుకురమ్మన్నారనే విషయాన్ని కబురు వర్తమానం పంపమని చెప్పగానే అక్కడి నుంచి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ రామచంద్రమూర్తిని అక్కడికి పిలిపించడానికి కార్యం జరుగుతుండగా రాముడు అలా వచ్చేసి కైకమ్మ మందిరం దగ్గర నిలబడడానికి ఉద్యుక్తుడవుతాడు. ఆ సమయంలో చిన్న సంఘటన జరుగుతుందండి రామాయణం. ఎందుకంటే అసలు పూర్తిగా రామాయణంలో చాలా విషయాలు నిగూఢంగా చెప్పే విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు రాముడు ఇలా పెడుతున్నాడు కదండి, ఏది కైకమ్మ దగ్గర కబురు పెడుతుంది కదా రమ్మనాథుని. సుమంతుడు అక్కడ దగ్గర వచ్చి నిలబడ్డాడు కదా. ఆ సమయంలో సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి మెడలో ఒక మాల వేస్తుంది. ఎప్పుడైనా మాల ఎప్పుడు వేస్తారండి? విజయంతో ఉన్నప్పుడు మాల వేస్తారు. ఇప్పుడు రాముడు ఎందుకు వెళుతున్నాడు? ఆయన విజయాల కోసం వెళ్ళలేదండి. ఒక అరణ్యవాసానికి వెళ్ళడానికి ఒక అనుమతి రాబోతోంది ఆయనకి. పితృవాక్య పరిపాలన అనే మాట మీదుగా తన అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అక్కడ సీతమ్మ తల్లి మాల ఎందుకు వేసింది అంటే అక్కడ ఒక రహస్యం ఉందండి. రామచంద్ర, నువ్వు అక్కడికి వెళ్తావు, 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళమంటారు. నువ్వు ఒక్కడికే వెళ్ళాలని అనుకోకు సుమా. ఎలాగైతే నీ మెడలో ఉండే దండ నీకు వేరుగా లేదో, నిన్ను ఆశ్రయించి ఉందో, నేను కూడా ఈ దండ రూపంలో నీ వెంటే వస్తాను, నీతోనే ఉంటాను. ఈ దండ రూపంగా నేనున్నానని గమనించు. వెళ్ళేది మన ఇద్దరం, సుఖం కానీ దుఃఖం కానీ ఇద్దరం కలిసి అనుభవిద్దాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను ఒక్కడే వెళతాను, నువ్వు అక్కర్లేదనే మాట వస్తోంది. ఆ మాటకు సమాధానంగా దండ రూపంలో నేను నీ వెంట ఉన్నాను సుమా. ఇక్కడి నుంచి నీ విజయయాత్ర ప్రారంభమవుతుందనే సూచనగా అమ్మవారు అతని వెంట దండ వేశారని మనకు పూర్వీకులైన మహాత్ములు కొంత చెప్పడం జరిగిందన్నమాట. చాలా రహస్యాలు ఉన్నాయండి రామాయణంలో. ఎందుకంటే ఒక్కొక్క అడుగుకి ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు ఉంటాయో అటువంటి వాటిలో మనకి కైక గృహం దగ్గరకు వెళ్ళినటువంటి రామచంద్రమూర్తిని ఎలా నిలబెట్టేసి మనం మరలా సాయంత్రం పూట రామచంద్రమూర్తిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యమిదరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
అమ్మ శ్లోకం రామాయణంలోది అయోధ్యకాండలోది అనుకున్నాం. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రవృతాననం. వాసుదేవ్ చక్కగా ఇది స్వామివారికి విజ్ఞాపన సేవ చేసేటప్పుడు అంటారన్నమాట ఈ శ్లోకం. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ఓం దీపాయ స్వాహ రాజా